నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే ఫీజు కట్టలేదని నెల్లూరు జిల్లా కావలిలో శ్రీ సాయి నర్సింగ్ కళాశాల యాజమాన్యం 30 మంది నర్సింగ్ విద్యార్థినులను గెంటివేసింది. ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను వసూలు చేసుకుని ఆఖరి సంవత్సరం అదనంగా 50,000 ఫీజు చెల్లించమని యాజమాన్యం డిమాండ్ చేయడంతో విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. జనవరి 3వ తేదీన చివరి పరీక్షలు ఉండడంతో ఎగ్జామ్ ఫీజు చెల్లించని విద్యార్థినులను బయటకు పంపివేయడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు కళాశాల గేటు వద్ద ఆందోళన చేపట్టారు. అంతా 30,000 పడుద్ది, అదే సరిపోద్ది. యూనిఫాము వరకు మీరు చూసుకోవాలి. యూనిఫాము పుస్తకాలు అన్నీ మీరే చూసుకోవాలి. 30,000 పడుద్ది, అది మేము తీసుకుంటాము అని చెప్పారు వాళ్ళు ఇంటికి వచ్చి. సరే అని ఒప్పుకున్నాము. మేము ఇప్పుడు వచ్చి డబ్బులు కట్టమంటే మేము ఏడ నుంచి కడతాము? రాత్రి గుండు పొద్దున్న వెళ్ళి అని చెప్పు. 4 సంవత్సరాలు ఉండే పిల్లకాయ ఒక రాత్రి బరువు అయిపోయింది. ఎంత పని ఉన్నా డబ్బులు ముద్ర పెట్టి తెచ్చి డబ్బులు కడతామేము కదా. ఎప్పుడైనా ఫాల్ట్ చేసాం మేము. ఇప్పుడు ఎంత టైంలో జీవితాలు ఆడుకుంటున్నారు మీరా? ఇప్పుడు ఏమన్నారు చెప్పండి అమ్మా. సార్ వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు 50,000 డబ్బులు కడితే వాళ్ళు కట్టిస్తాము, లేకపోతే లేదు వెళ్ళిపోండి పంపించేశారంట. ఎప్పుడమ్మా పంపించింది? మొన్న ఎగ్జామ్ ఫీజు కట్టమని 5,000 పంపించాము. 5,000 తీసుకుపోయి పంపించాం అమ్మాయి చేత. కట్టేసరా ఎగ్జామ్ ఫీజు అని కట్టించుకోవాలా? గవర్నమెంట్ కడుతుంది, మేము డబ్బులు తెచ్చి ఇస్తున్నాము. ఎంత పని ఉన్నా కూడా ఇంటి కూడా. శ్రీకాకుళం 5 గంటలకి అమ్మాయి ఆడపిల్లలు అటు పంపిస్తే ఏం కావాలి అమ్మాయి? ఏం పేరమ్మా నీ పేరు? ఏం చేయాలా? అందరు ఫైన్ లేరేనా? ఇప్పుడు నువ్వు శ్రీకాకుళం పోయితే నిన్ను బయట పంపిస్తే ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? పని మాట లేదా? అట్లీస్ట్ పేరెంట్స్ వచ్చి రిక్వెస్ట్ చేసుకోవాలండి. విద్యా సంస్థ శ్రీకాకుళం అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి శ్రీకాకుళం అమ్మాయి డబ్బులు ఒక్కరోజు ఉంటారు. స్టూడెంట్ శ్రీకాకుళం, విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులను 2 రోజులుగా హాస్టల్ నుంచి బయటకు పంపిన కళాశాల యాజమాన్యం విషయం అధికారులకు తెలియడంతో అధికారులతో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని రెవెన్యూ, హెల్త్ శాఖల అధికారులు హామీ ఇచ్చారు. స్టడీస్ ఉంటాయి, ఆ తర్వాతనే ఇంటర్న్షిప్ వెళ్ళాలి. మాకు ముందే 6 మంత్స్ కూడా కాకుండా 7 మంత్స్ మాకు ఇంటర్న్షిప్ పంపించి మా క్లాసులు మేము అబ్జెక్షన్ చేస్తుంటే రికార్డింగ్స్ కూడా ఉన్నాయి సార్. అబ్జెక్షన్స్ చేస్తుంటే మీ టీసీ మా దగ్గర ఉంది, మీ ఇంటర్నల్ మా దగ్గర ఉన్నాయి బెదిరిస్తున్నారు. మామనే కాదు సార్, మా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్ అందరూ కూడా అవుతున్నారు. పంచాయతీ కావల మండలం. అయితే మా అమ్మాయి ఇంటర్మీడియట్ అయిన తర్వాత అడ్మిషన్కి వచ్చారు వాళ్ళకి. అయ్యా మీకు స్కాలర్షిప్ పడుద్ది, 15,000 అంత పడుద్ది, ఆ డబ్బులే సరిపోదు, మీకేం పెట్టుబడి అవసరం లేదు, మీ అమ్మాయి నర్సింగ్ అయిపోద్ది, ఈజీగా అయిపోతుంది. తర్వాత అలాగే మేము ఒక అకౌంట్, యూనియన్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఇక్కడ కాకుండా కందుకూరులో అకౌంట్ ఓపెన్ చేయించారు. దానికి 1500 కట్టించుకున్నారు. కందుకూరు దగ్గర ఎంత వర్షం పడి ఇప్పుడు పడినా డబ్బులు పడినప్పుడు అంతా పోయి తీసివ్వడం,
వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది. తర్వాత అమ్మాయి 1 సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో తీసుకెళ్ళి నర్సింగ్ పెట్టించారు. పెట్టినప్పుడు కూడా అమ్మాయి తిండి ఖర్చు వరకే ఇచ్చి మిగతా డబ్బులు కూడా కాలేజీ వాళ్ళే తీసుకున్నారు. ఇంకా తీసుకున్న తర్వాత ఇంకేముందంటే ఇక్కడ ఇప్పుడు 2వ సంవత్సరం పరీక్ష రాసే టైంలో ఇప్పుడు వచ్చేమంటున్నారంటే ఆ డబ్బులు సరిపోవట్లేదు, మాకు మీరు ఇచ్చిన డబ్బులు సరిపోలేదు, మిగతాది ఒక 40,000 కట్టాలి, అంటే 80,000 దాకా కట్టాలని మళ్ళీ వీళ్ళు డిమాండ్ చేస్తుంటే పిల్లలు మాకు ఇప్పుడు ఇన్ఫార్మ్ చేశారు. సరే కనుక్కుందామంది అసలు ఏంది అసలు పరిస్థితి ఏంది, ఇంతకుముందు ఏం చేస్తారు, డబ్బులు కావాలన్నప్పుడు ఇంతకుముందు పోయిన సంవత్సరం అడగొచ్చు కదా, ఇప్పుడు లాస్ట్ మంత్లో కట్టేడ టైంలో వచ్చి పరీక్షలు మన దగ్గర సర్టిఫికేట్ ఉందని డిమాండ్ చేస్తున్నారని మేము మీకు పేపర్ ద్వారా తెలియపరుస్తున్నాం. మీ పాప పేరు? మా పేరు తిరుమల, కోడూరు తిరుమల. మా పేరు వచ్చి కోడూరు తిరుపతి, మాది రాములపల్లి. ఏం కట్టబడ్డారు? ఓన్లీ ఎగ్జామ్ ఫీజు యూనిఫామ్ కట్టుకోమన్నారు. ఇయర్లీ స్టార్టింగ్ కూడా చెప్పలేదు. ఇప్పుడు నెల కట్టగలం సార్. వచ్చి పిలిచారు అనమాట సార్, ఇంటికి వచ్చి పిలిచారు అనమాట. ఇప్పుడు థర్డ్ ఇయర్ లో వాళ్ళు కనిపించారు అమౌంట్ తెలియదు. ఒక్కొక్క అమౌంట్ అందరికి మళ్ళీ ఒకే అమౌంట్ కానీ కాదు. 43,500 నుంచి 80 వరకు ఉంది అమౌంట్. ఒక్కొక్కరికి 50 ఉంది. అలా ఎక్కువగానే ఉంది. అంత డబ్బులు పెట్టి చదువుకున్న వాళ్ళం అయితే ఫ్రీ అనగా ఇక్కడ ఎందుకు జాయిన్ వేస్తున్నారు అమౌంట్. ఇప్పుడు 30 మందిని బయటికి పంపించేశారా? అసలుకి ఎగ్జామ్ చాలా వరకు సగం హైదరాబాద్ లో ఉన్నారు, ఇంటర్న్షిప్ లోనే ఉన్నారు. ఎగ్జామ్ 15 days ఉంది కానీ ఇంకా క్లాసులు కూడా ఏం కాలేదు సార్. ఆన్లైన్ క్లాసులు కూడా చెప్పట్లేదు. ఎగ్జామ్స్ ఎలా రాస్తాం? పోనీ సరే ఎగ్జామ్స్ అనుకోలేక రాస్తాం. హాస్టల్లో 15 days చదువుకోవడానికి ఎక్కడ ఉండాలి సార్? వీళ్ళు నన్ను ఆడుకోకపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? 5 o'clock మేము ఎక్కడికి వెళ్తాను చెప్పండి? శ్రీకాకుళం తెలుసు కదా వాళ్ళకి, ఎట్లా పంపించారు? పంపించింది ఎవరు? కరస్పాండెంటా లేకపోతే స్టాఫా? సార్ వచ్చి పంపించేసిందా? అందరూ వెళ్ళిపోవచ్చు. సార్ కాల్ చేసి పంపించేయండి, అమ్మాయి అమౌంట్ కట్టలేదని అన్నారంట. వాళ్ళు నాకు చెప్పారు స్టాఫ్ వాళ్ళు. నేను అప్పుడే లగేజ్ తీసుకొని బయటకు వచ్చాను. అవును చెప్పొచ్చు కదా, ఉదయం మార్నింగ్ పోతాను సార్ అని చెప్పేసి సార్. వాళ్ళు అసలు వినిపించుకోరు సార్, మీతో మాట్లాడడం ఎక్కువ అంటున్నారు. సరిగా ఏదైనా ఎగ్జామ్స్ ఏదంటే ఎటువంటి సరిగా రెస్పాన్స్ కూడా కాదు సార్. ట్రైనింగ్ లో మేమందరం సరే చదివి